న్యూస్ నేను మీ సోనియా. తమిళనాడును కుదిపేసిన కరూర్ తొక్కిసలాట దుర్ఘటనపై పూర్తి విచారణ జరిపే బాధ్యతలను ప్రభుత్వం ఒక అత్యంత సమర్థవంతమైన చేతుల్లో పెట్టింది. ఈ విచారణకు మాజీ హైకోర్టు న్యాయమూర్తి అరుణ జగదీశ్ను అధిపతిగా నియమించారు. మద్రాస్ హైకోర్టులో సుదీర్ఘకాలం పాటు న్యాయమూర్తిగా పనిచేసిన ఆమెకు రాష్ట్రంలోని పలు సంచలనాత్మక కేసుల విచారణలో విశేష అనుభవం ఉంది. ప్రభుత్వానికి పోలీస్ వ్యవస్థకు సంబంధించిన కీలకమైన కేసులను నిష్పక్షపాతంగా విచారించిన చరిత్ర ఆమెకుంది. ముఖ్యంగా సామాన్యుల హక్కులు, పోలీస్ కాల్పుల వంటి సున్నితమైన అంశాలను ఆమె గతంలో పరిష్కరించారు. ఇంత అనుభవం కలిగిన న్యాయమూర్తికి ఈ కేసు అప్పగించడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? కరూర్ విచారణ కమిషన్ చీఫ్ మాజీ న్యాయమూర్తి అరుణ జగదీశన్ తమిళనాడు న్యాయ వ్యవస్థలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించారు. ఆమె 2009 నుండి 2015 వరకు మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించారు. ఆమె విచారించిన కేసుల్లో అత్యంత ప్రధానమైనది 2018లో తూత్తుకుడి సెర్లైట్ వ్యతిరేక ఆందోళనల సందర్భంగా జరిగిన పోలీసుల కాల్పుల హింస కేసు. ఆ సంఘటనలో 13 మంది మరణించారు. ఆమె విచారణ అనంతరం ఐపీఎస్ అధికారులతో సహా 17 మంది పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని నిస్సందేహంగా సిఫార్సు చేశారు. అంటే ప్రభుత్వ యంత్రాంగంపై కూడా నిష్పక్షపాతంగా చర్యలు సూచించే ధైర్యం ఆమెకు ఉందని ఈ కేసు నిరూపించింది. అంతేకాకుండా బ్యాంక్ దోపిడీకి పాల్పడ్డారనే అనుమానంతో 5 యువకులు మరణించిన నకిలీ ఎన్కౌంటర్ల కేసులో కూడా ఆమె భాగస్వామిగా ఉన్నారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరియు ఆమె సహచరుల ఆస్తులకు సంబంధించిన కేసులను కూడా న్యాయమూర్తి జగదీశన్ విచారించారు. ఇంత సుదీర్ఘమైన కీలకమైన విచారణల అనుభవం ఉన్న ఆమెకు కరూర్ తొక్కిసలాట విచారణ బాధ్యతలు అప్పగించడం ద్వారా ప్రభుత్వం ఈ కేసులో వాస్తవాలను, లోపాలను వెలికి తీయడానికి న్యాయపరమైన నిబద్ధతను చాటుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె నివేదిక ఆధారంగానే బాధ్యులపై చర్యలుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.